బిగ్ బాస్ సీజన్ 9లో మరో వీకెండ్ రావడంతో వీకెండ్ వచ్చిన నాగార్జున గారు హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ని పలకరించి ముందుగా రీతు దగ్గరికి వచ్చి ఆగారని చెప్పాలి. ఇక ఇందులో భాగంగా రీతు ఏదేమైనా సరే నువ్వు తనుజకి ఇచ్చే వాల్యూ చాలా బాగుంటుంది. తనుజ ఎప్పుడైతే ఎమోషనల్ అయిపోతుందో తనకి మంచి బ్యాక్ బోన్గా సపోర్ట్ చేస్తూ ఉంటావు. ఆ విషయంలో నువ్వు చాలా బాగా నచ్చుతావు రీతు అనగానే థ్యాంక్ యూ సార్ అని చెప్పుకొచ్చింది. సరే రీతు, నేను ఇచ్చిన పనిష్మెంట్ ఏం చేశావు? డెమోన్ పవన్తో మాట్లాడొద్దన్నా మాట్లాడకుండా ఉన్నావా అని అడిగితే లేదు సార్ నేను మాట్లాడట్లేదు అంటే, సరే అయితే నీకోసం ఒక వీడియో అంటూ ఏదైతే పవన్ కళ్యాణ్ డెమోన్ రీతు కూర్చున్న సమయంలో రీతు డెమోన్ పవన్తో మాట్లాడేసిందో ఆ వీడియో వేసి చెప్పు ఇప్పుడు నువ్వు మాట్లాడవా లేదా అంటే, మాట్లాడాను సార్, డెమోన్ పవన్తో మాట్లాడలేక ఉండలేకపోయాను సార్ అంటే, మరి నేను పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా నువ్వు మాట్లాడావంటే నాకు ఏం వాల్యూ ఇచ్చావమ్మా నువ్వు అని అడిగేసరికి, సార్ అది వాల్యూ కాదు సార్, ఒక ఎమోషన్ సార్ అంటూ చెప్పడంతో, సరే అది ఒక ఎమోషన్ కదా తర్వాత మాట్లాడుకుందాంలే, ఏదేమైనా సరే ఈ వారం నీ గేమ్ అయితే చాలా బాగా ఇంప్రూవ్ చేసుకున్నావు, చాలా బాగా గేమ్ ఆడావంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున గారు రీతుని మంచిగా ప్రశంసించారనే చెప్పాలి. ఇందులో భాగంగా నీకు బిగ్ బాస్ ఏదైతే సీక్రెట్ టాస్క్ ఇచ్చారో ఆ టాస్క్ అదరగొట్టేసావు. ముఖ్యంగా ఇమాన్యుయల్ తనూజతో చాలా పెద్ద గొడవ పెట్టుకున్నావు కదా, నీకు మహానటి అవార్డు ఇచ్చినా కూడా తక్కువే రీతు అంటూ ఈలోగా ఇమాన్యుయల్ తనుజ, సార్ ఏ గొడవ సార్ అంటే, అవును మీకు తెలియదు కదా అంటూ ఏదైతే బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చాడో ఆ సీక్రెట్ టాస్క్లో భాగంగా డిమాన్ పవన్ మీ వల్లే ఎలిమినేట్ అయిపోయాడు టాస్క్ నుంచి అంటూ ఇమాన్యుయల్తో గొడవ పెట్టుకున్న వీడియో వేసి ఆ గొడవలో భాగంగా తనుజ కూడా రీతుతో గొడవ ఆడటం, మొత్తానికి ఈ వీడియో వేసి చూపిస్తే ఈలోగా తనుజ, అమ్మ రీతు నీలో ఇలాంటివి కూడా యాంగిల్స్ ఉన్నాయా? నాకు ఇప్పటి వరకు తెలియదు. నువ్వు మాతో చేసింది ప్రాంకా? మేమేదో సీరియస్ అనుకున్నాం కదా అంటే, మరి మామూలుగా ఉండదు రీతు అంటూ హోస్ట్ నాగార్జున గారు చెప్పడంతో, రీతు ఎందుకు సార్ చెప్పారు? వాళ్ళు అలాగే అనుకుని ఉంటే బాగుండేది కదా అంటే, నీ పర్ఫార్మెన్స్ తెలియాలి కదా అంటూ చెప్పుకొచ్చారు. సరే మీ అందరికీ రీతు కోసం ఒక స్పెషల్ వీడియో బిగ్ బాస్ రెడీ చేశాడంటూ ఏదైతే ఆడపులి నా దగ్గర ఏం పనికి రావంటూ హర్రర్ రూమ్లోకి వెళ్ళిందో ఆ వీడియో వేసి చూపించడంతో హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో పాటు బయట ఉన్న ఆడియన్స్ కూడా కింద మీద పడిపోయి అయితే నవ్వుకున్నారని చెప్పాలి. అవును రీతు, హౌస్లోకి వెళ్ళినప్పుడు నేను శివంగి ఆడపులిని అని అన్న తర్వాత ఎందుకమ్మా అంతలా కూడా భయపడిపోయావు నువ్వు అంటూ, యాక్చువల్గా నాకు దెయ్యాలంటే భయం సార్ అంటే, దెయ్యాలంటే ఎవరికైనా భయమే కానీ ఒక దెయ్యాన్ని మరొక దెయ్యం భయపడటం అంటే ఇదేనేమో అంటే సార్ అంటూ హోస్ట్ నాగార్జున గారు నవ్వుకుని రీతుని ఎలానే నీ గేమ్ ఆడు అంటూ, అలాగే డేమన్ పవన్తో వచ్చే వారం కూడా మాట్లాడడానికి వీల్లేదంటూ చెప్పడంతో, సార్ నా వల్ల కావట్లేదు సార్ అంటే, నీ వల్ల అవుతుంది, సో మొత్తానికి నువ్వు ఎన్ని రోజులు ఉంటావో హౌస్లో చూద్దామంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున గారు అయితే చెప్పుకొచ్చారు. మరి మొత్తానికి వీకెండ్ వచ్చిన నాగార్జున గారు తనుజ కోసం స్టాండ్ తీసుకుని నిలబడుతున్న రీతు కోసం అండ్ అలాగే తన గేమ్ కూడా బాగుందని చెప్పిన దానిపై మీరేమంటారని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.